నమస్కారం. రైతు భరోసాకు సంబంధించిన మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతు రుణమాఫీకి సంబంధించిన పైన మరియు దీనికి సంబంధించిన రైతు రుణమాఫీ మరియు రైతు భరోసాకు సంబంధించిన కీలక అప్డేట్స్ అనే న్యూస్లు అయితే రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన డబ్బుల విషయంలో రైతన్నల ఖాతాలో ఈ అమౌంట్ అనేది ఎప్పుడు పడతాయో మరియు ఈ అమౌంట్ అసలు పడుతుందో పడదా మనకు వచ్చిన న్యూస్ ద్వారానైతే అసలు ఏం చేయాలి, ఈ రైతు భరోసాకు సంబంధించిన ఎకరానికి 7,500 రూపాయలు మరియు రుణమాఫీకి డబ్బులకు సంబంధించిన ఒకటో విడత రెండో విడతలు కూడా జమ కాని వాళ్ళు ఎవరికైతే రుణమాఫీ ఇంకా కాలేదో వాళ్ళు ఏం చేయాలో ప్రతి ఒక్కటి అనేది మనం ఈ వీడియోని అయితే చూద్దాం. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇక్కడ ప్రూఫ్ ద్వారానైతే మీకైతే న్యూస్ అయితే ఇక్కడ చూపిస్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఇటువంటి అప్డేట్స్ అనేది అందిస్తూ ఉంటాను. వెంటనే తాజా సమాచారం అయితే మన ఛానల్లో అందిస్తూ ఉంటాం. ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కూడా లైక్ చేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకైతే నిన్న వచ్చిన న్యూస్ ప్రకారం రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్ డ్రైవ్. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హత ఉన్న రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించిందని కాంగ్రెస్ తెలిపింది. ఇంటింటికి వెళ్ళి ఫిర్యాదులు స్వీకరిస్తారంట. ఎవరికైతే ఇంకనైతే రైతు రుణమాఫీ కాని రైతులు ఉన్నారో వారి ఇంటింటికి వెళ్ళి అయితే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారని అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ ఎప్పటి నుంచి అనేది ఇంకనైతే వివరించడం లేదు. దాని తర్వాత ఆధార్లో తప్పులుంటే ఓటర్ మరియు రేషన్ కార్డులో మరియు డ్రైవింగ్ లైసెన్స్లో తీసుకుంటారు. ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్లు తప్పులు ఉంటే ఖచ్చితంగా మీ డీటెయిల్స్ అనేది రేషన్ కార్డ్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా ఒక రేషన్ కార్డులో తప్పు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా రేషన్ కార్డు లేకపోతే సర్వే నెంబర్ ఇస్తారంట. ఆ సర్వే నెంబర్ తోటి ఆధార్ బ్యాంక్ ఖాతాల్లో తేడాలుంటే పోర్టల్లో సరిచేస్తారు. అసలు వడ్డీ లెక్కలు సరిపోకపోతే దిద్దుబాటు చర్యలు చేపడతారని ట్వీట్ అయితే చేయడం అయితే జరిగిందట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనకైతే ఇప్పటికీ రుణమాఫీ చేయబట్టి చాలానైతే రైతన్నలు గొడవలు అయితే చేస్తున్నారు. కొంతమందికి తక్కువైనాయి, కొంతమందికి ఎక్కువైనాయి, చెప్పినన్ని కాలేవని అయితే చాలామంది రైతులు అనేది ఆందోళనకు దిగారు. చాలామంది అయితే ధర్నాలకు దిగడం అయితే జరిగింది. ఇటువంటి రైతన్నల కోసం ఖచ్చితంగా మనైతే తోడుంటామని చెప్పేసి అర్హత ఉన్న రుణమాఫీ కాని రైతులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఇంటింటికి వచ్చి వారి వివరాలను సేకరించి ఖచ్చితంగా ఆధార్ కార్డు మరియు ఏదైనా బ్యాంక్ ఖాతాలో ఉన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే దగ్గర ఉన్న పోర్టల్లో వెళ్ళి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా అవి మిస్టేక్స్ అన్ని సరి చేసి మీకు కావాల్సిన రైతు రుణమాఫీ డబ్బులు అనేవి సరి చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇది ఇలా ఉంటే మనకైతే లోన్ తీసుకున్న రూపాయలు 1,50,000 మాఫీ 83. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన రైతు వెల్పుల మల్లయ్య ఎస్బీఐ ఖాతాలో 1,50,000 పంట రుణం తీసుకున్నాడంట. తాజాగా ఆయనకు రూపాయలు 83 మాత్రమే రుణమాఫీ అయిందట. ఇట్లా అవుతున్నాయి. అయినట్టు మొబైల్కి మెసేజ్ వచ్చిందంట. దీంతో షాక్ అయిన మల్లయ్య వ్యవసాయ అధికారులను సంప్రదించగా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురావాలని సూచించారు. ఇంతలోనే బ్యాంకు సమయం మూడంతో తనను న్యాయం చేయాలని రైతు కోరుకున్నాడు. చాలామంది రైతులకి కొన్ని దగ్గర ఇలా కూడా అవుతుందంట. 1,50,000 రుణాలు తీసుకున్న ఈ రైతన్నకి కేవలం 83 రూపాయలే కేవలం 83 రూపాయలు అనేది రుణమాఫీ అయినట్టయితే మెసేజ్ వచ్చిందట. ఇలా కూడా అవుతున్నాయి. ఇటువంటి వారు ఏమొచ్చినా కంగారు పడొద్దంటూ కీలక న్యూస్ అయితే మనకి ఇంకనైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే రైతు సోదరులకు విజ్ఞప్తి, వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోతో ఖచ్చితంగా మీకైతే డౌట్స్ అనేది క్లియర్ అయిపోవడానికి అయితే చాలా వరకు అయితే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, రుణమాఫీ 3 విడతల్లో కాని వారు దయచేసి క్రింది విషయాలను చదవగలరు. మనం ఇక్కడ చూసినట్టయితే రేషన్ కార్డు ఉన్న కుటుంబ సభ్యులకు మాత్రమే రుణమాఫీ 3 విడతల్లో జరిగిందంట. దాని తర్వాత వచ్చేసి రేషన్ కార్డులో ఉన్న అందరు కుటుంబ సభ్యులకు మొత్తం అమౌంట్ 2 లక్షలకు మించితే ఇప్పుడు మాఫీ కాలేదు. వీరు 2 లక్షల పైన ఉన్న అమౌంట్ ఎప్పుడు చెల్లించాలి అనే విషయం త్వరలో సమాచారం వస్తుంది. కావున దయచేసి వేచి ఉండగలరు. వీరికి మాఫీ త్వరలో జరుగుతుంది. భూమి మార్ట్గేజ్ పై తీసుకున్న రుణాలు కూడా మాఫీలో చూపిస్తుంది. వీరి అమౌంట్ 2 లక్షలు మించి ఉండటం వల్ల మాఫీ కాలేదు. వీరికి మాఫీ త్వరలో జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఎవరికైతే కుటుంబ సభ్యులు ఆధార్ కార్డులో ఒకటే పేర్లు ఉన్నారో వారికి మాత్రమే 2 లక్షల లోపు అనేది రుణమాఫీ అవుతుంది. మీకు అందరికీ తెలిసిందే. ఒకవేళ ఆ రుణమాఫీ 2 లక్షలు ఉంటే ఖచ్చితంగానైతే
వేరు వేరు ఉంటే ఖచ్చితంగా 2,00,000 పైన ఉన్న వారికి కూడా రుణమాఫీ అనేది జరగదనేది ఇక్కడ వెల్లడించడం అయితే జరుగుతుంది. సో, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి లేదా రిటైర్ అయ్యి పెన్షన్ పొందే వారికి రుణమాఫీ కూడా కాలేదంట. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లేకపోతే రిటైర్ అధికారి ఉంటే వారికి కూడా ఈ రుణమాఫీ అనేది చేయలేమనైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో, బ్యాంక్ అకౌంట్ మరియు ఆధార్ కార్డులో పేరు వేరే విధంగా ఉన్న మాఫీ కాలేదంట. సో, మీ ఆధార్ కార్డులో వేరే పేరు, మీ బ్యాంక్ ఖాతాలో ఒక చిన్న మిస్టేక్ ఉన్న ఈ రుణమాఫీ అనేది చేయలేదనైతే వీరైతే ఇక్కడనైతే చెప్తున్నారు. సో, ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా సేమ్ ఉండాలని గత వీడియోల నుంచి అయితే నేనైతే వెల్లడిస్తున్నాను. ఖచ్చితంగా అవైతే తొందరగా చేంజ్ చేపించుకోండి. సో, లోన్ తీసుకున్న రైతులకు మరణించడం, వారి భూమి కుటుంబ సభ్యులకు మార్పు చేయడం వల్ల మాఫీ కాలేదు. పైన తెలిపిన మరియు ఇతర కారణాల వల్ల ఈ 3 విడతలు మాఫీ కాలేదని రైతులు దయచేసి చింతించవద్దు. ప్రభుత్వం గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. సో, చెప్పినట్టుగా మనకైతే ఈ రైతు రుణమాఫీ కాలేదని ఎవరైతే చింతించవద్దనైతే ప్రభుత్వం అయితే మనకైతే సూచించింది. సో, ఎవరైతే రైతన్నలు ఉన్నారో మీ రుణమాఫీ డబ్బులు అనేవి ఖచ్చితంగా ఇంటింటికి వచ్చి వాళ్ళు సర్వే చేసుకొని వెళ్ళి ఖచ్చితంగా ఇంటి స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించుకొని వాళ్ళైతే మీ మీ సహాయాన్ని అయితే కోరకుండా ఖచ్చితంగానైతే మిమ్మల్ని బాధ పెట్టకుండా ఖచ్చితంగా మీ రుణమాఫీ అనేది చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో, ఇది ఇలాగుంటే ఖచ్చితంగా మనకైతే ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఇప్పటివరకు 2, 3 విడతల్లో కలిపి మనకైతే 12,00,000 రైతులకు అనేది ఈ రుణమాఫీ అనేది పూర్తి జరిగిందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో, అలాగే మనకి ఇప్పటివరకు అయితే ఇప్పుడున్న న్యూస్ అయితే ఇది అయితే రైతు భరోసాకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన న్యూస్ అయితే ఇది. రైతు భరోసాకి ఎకరం చొప్పున 7,500 కూడా దీనిపైన కూడా అధికారులు మనకైతే సీరియస్ నిర్ణయం తీసుకొని దీనిపైన కూడా మనకైతే ఎకరానికి 7,500 ఏదనగా వానాకాల పెట్టుబడులకు సంబంధించిన ఎకరానికి 7,500 చొప్పున దేశంలో, ప్రపంచంలో, మన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వరకు అయితే ఇస్తుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో, ఈ రైతు భరోసాలో కూడా చాలామందికి అనేది తీసివేయడానికైతే ఛాన్స్ ఉంటుందని అయితే మనమైతే చూడవచ్చు. ఖచ్చితంగా మీ రైతు భరోసా డబ్బులు కూడా ఇలా తక్కువ పడకుండా తొందరగా పడాలంటే ఖచ్చితంగా మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే మీ బ్యాంక్ ఖాతా మరియు మీ ఆధార్ కార్డ్ అనేది ఎటువంటి మిస్టేకులు లేకుండా ఉండడం మాత్రమే. సో, ఖచ్చితంగా ఈ మిస్టేకులు లేకుండా ఉంటే మీ బ్యాంక్ అకౌంట్‌లో ఖచ్చితంగా ఈ రైతు భరోసా కింద ఇస్తున్న 7,500 ఎకరం చొప్పున ఈ డబ్బులు అందరికంటే తొందరగా ముందుగా మీ అకౌంట్‌లోనే పడతాయి. ఖచ్చితంగా ఇంకెవరైనా ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు మరియు డ్రైవింగ్ లైసెన్స్ మరియు మీ బ్యాంక్ పట్టా పాస్బుక్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా ఖచ్చితంగా సరిదిద్దుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులైతే రైతన్నలనైతే కోరడం అయితే జరిగింది. సో, ఈ రైతు భరోసా సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో, ఇటువంటి లేటెస్ట్ అనేది ఖచ్చితంగా మన ఛానల్లో అందిస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకి ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో మీ దగ్గర ఉన్న పోర్టల్లో వెళ్ళి, మీ కార్యాలయంలో వెళ్ళి ఖచ్చితంగా మీ పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాలో పేరు సరి చేసుకోవాల్సిందిగా ఉండడం అయితే మంచిది. సో, రాబోతున్న రైతు భరోసా డబ్బులు కూడా తొందరగా పడడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, థ్యాంక్ యూ గైస్.